ఆప్కి అదాలత్లో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ మీద పడిన ఆరోపణ ఏంటంటే ఈయన వెనక వైపు నుంచి వచ్చి చీఫ్ మినిస్టర్ అయిపోయారు అని. ధామీ గారు, మీ చైల్డ్హుడ్ని నేను చూశాను. మీరు ఆర్మీకి వెళ్ళాలని అనుకున్నారు. రాజకీయాల్లో రావాలన్న ఉద్దేశం ఏమాత్రం మీకు లేదు. నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. అంతేకాకుండా ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టినవాడినండి. మా నాన్నగారు ఆర్మీలో ఉండేవారు. మాకొక అలవాటు కూడా ఉందండి. అది అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆర్మీలో చేరి తీరాలి. దాంతోపాటు మా కుటుంబంలో చాలామంది ఆర్మీలోనే ఉన్నారండి. నేను కూడా ఆర్మీలో చేరాలని అనుకున్నాను. కానీ మా కుటుంబంలో నేను ఒక్కడే కొడుకును కాబట్టి మా అమ్మగారు వద్దు, నువ్వు ఆర్మీకి అంతా వెళ్ళొద్దు అని చెప్పారండి. నేను ఆర్మీలో చేరలేకపోయాను. కానీ ఆర్మీ యొక్క వాల్యూస్, ఇంపార్టెన్స్, టైం యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ ఆర్మీ నుంచి నాకు వంశపారంపర్యంగానే దొరికిందండి. ఏంటంటే నాన్నగారితో పాటు నేను కూడా ఆర్మీలోనే పెరిగాను. అయితే మీకు మీ అమ్మగారి మీద ఎలాంటి కోపం లేదా? ఆర్మీకి పంపించకుండా రాజకీయాల్లోకి పంపారని? లేదు, అంటే నేను ఆర్మీలో చేరలేకపోయాను. కానీ ఒక సోల్జర్ ఆర్మీకి వెళ్ళి ఏమేమైతే చేస్తాడో అన్నీ కూడా నేను నా ఫీల్డ్కి సంబంధించినంత వరకు అన్నీ చేయాలని ఆలోచిస్తున్నాను. మొదట్లో మీ జీవితం చాలా ఇబ్బందిగా ఉండేది. స్కూల్లో, మీ పల్లెటూరులో. ఇదంతా నిజమేనంటారా? నేను పుట్టి పెరిగిన గ్రామం గురించి చెప్పాలి అంటే అదొక చిన్న గ్రామం. అంటే చైనా బోర్డర్, నేపాల్ బోర్డర్ మధ్యలో ఒక చిన్న గ్రామం. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళడం కోసం మేము చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత కొత్త కొత్త కుర్రోళ్ళు, పిల్లలు ఇక్కడ ఉన్నారు చాలామంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా సో ఇక్కడ మీ అందరికీ స్లేట్ అంటే ఏమిటో తెలుసా? పలక అని అంటారు కదా. సో మేము ఆ స్లేట్ మీద రాసుకునే చదువుకునేవాళ్ళం. వాళ్ళందరూ స్లేట్లని యూట్యూబ్లోనే చూస్తుంటారు. అవునవును. సో ఆ పలక ఆధారంగానే మేమందరం చదువుకుంటూ ఉండేవాళ్ళం. అంతేకాకుండా రాత్రి పగలు వెళ్ళి మేము స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఒక పలక బలపంతో రాసుకునేవాళ్ళం. స్లేట్ మొత్తం మేము రాసిందే ఉండేది. ఇంటికొచ్చిన తర్వాత స్లేట్ మీద నీళ్ళేసి తుడిచేవాళ్ళం. ఆ తర్వాత రాత్రుళ్ళు రేడియోలో ఒక సెల్ ఉండేది. రేడియో లోపల ఉన్న సెల్ యూజ్ చేసేసిన తర్వాత మేము దాంట్లోంచి నల్లగా ఒకటి వస్తుంది. దాన్ని తీసి మేము స్లేట్ని కోట్ చేస్తామన్నమాట. ఆ తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్లేట్ని మళ్ళీ నీళ్లతో తుడిచేవాళ్ళం. అలాగే ముందుకు పెట్టుకునేవాళ్ళం. దాన్ని అద్దంలాగా కనిపించేలాగా పెట్టుకునేవాళ్ళం. ఆ విధంగా చేయడం మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ స్లేట్ని ఎదురుకుండా పెట్టుకుంటే మా మొహాలు అందరూ కనిపించేవి. దాని మీద రాయడం అంటే మాకు చాలా ఇష్టం. అంతేకాకుండా మా విద్యార్థులందరూ కూర్చోడానికి ఏ స్కూల్లో కూడా బెంచ్ లాంటివేమీ ఉండేవి కావు. నేల కూడా శుభ్రంగా ఉండదు. కింద ఇసుకలోనే కూర్చోవాలి. అది కాకుండా తడిగా కూడా ఉంటూ ఉండేది. సో ఇంట్లో గోని సంచులు లాంటివి చాలా ఉండేవి కదా. బియ్యం తెచ్చుకునే సంచులు, లేదంటే ఏమైనా సామాన్లు మోసుకొచ్చే సంచులు ఉంటాయి కదా. సో ఆ గోని సంచులు తీసుకుని మేము స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. వాటిని కింద పరుచుకుని కూర్చునేవాళ్ళం, తర్వాత తీసుకొచ్చేవాళ్ళం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మేము చదువుకున్నాం. ఆ టైంలో కొత్త బట్టల మీద మనకొక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే భోజనం మీద, స్నాక్స్ మీద కూడా. కొత్త బట్టలు అంటే మేము ఎప్పుడూ కూడా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి కొనుక్కునేవాళ్ళం. అది ఒకసారి మాత్రమే కొనుక్కునేవాళ్ళం. కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ అలాంటివి జరిగితే, లేదంటే మా గ్రామంలో ఉన్న తిరణాలు లాంటివి జరిగితే, తర్వాత భోజన విషయం గురించి మీరు అడిగారు. ఇప్పుడుండే పిల్లలందరూ ఇది తినను, అది తినను అని చెప్తూ ఉంటారు. ఏది కూడా తినను అని అంటున్నారు. నిజంగా మీరంతా అలాగే ఉన్నారు కదా. మా రోజుల్లో అంతా ఇప్పుడు దీపావళి వస్తుందని తలుచుకుని చాలా సంతోషించేవాళ్ళం. మా ఊళ్ళో దీపావళి పండుగ వచ్చినప్పుడు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మకర సంక్రాంతి టైంలో దేశంలో చాలా చోట్ల తిరునాళ్లు జరుగుతూ ఉంటాయి. కొందరు మకర సంక్రాంతి అంటారు, కొందరు మాఘీ అంటారు, కొందరు లోడీ అంటారు, కొందరు సంక్రాంతి అంటారు. సో మేము కూడా ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. మకర సంక్రాంతిని చాలా గొప్పగానే సెలబ్రేట్ చేస్తాం. దానికోసం చాలా రోజులు మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆ పండుగ వస్తుంది,
ఎప్పుడు మాకు తినడానికి పూరీలు అవి దొరుకుతాయి, మినపప్పుతో వంట చేసే పకోడీలు ఉంటాయి, అవి ఎప్పుడు దొరుకుతాయి, మాకు హల్వా ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూనే ఉంటాం. సంవత్సరానికి ఒక్కసారి మాకు ఈ అవకాశం దొరికేది. ముందుగా మీరు ఎంబీబీఎస్ చదవాలని అనుకున్నారు, ఆ తర్వాత మేనేజ్మెంట్ చేశారు, తర్వాత లా చదివారు, ఆ తర్వాత మీరు ఇంకొక డిప్లొమా కూడా చేశారు. సో ఏం చేద్దామని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవారా? నేను మెడికల్ ఫీల్డ్కి వెళ్ళాలని అనుకున్నది నిజమే అనుకోండి. ఎంబీబీఎస్ చదవాలని అనుకున్నాను. మేము నలుగురం కలిసి లక్నోకి వెళ్ళాం. లక్నోలో మాకు ఎవరూ తెలియదు. జాఖనవాసికి తర్వాతే వెళ్ళాం. అంతకుముందు మా నలుగురిలో రైల్వే స్టేషన్లో చార్బాగ్లోనే దిగాము. చార్బాగ్లోకి దిగిన తర్వాత మేము మా సామాన్లన్నీ అలా పెట్టేశాం. సామాన్లు అక్కడ పెట్టేసిన తర్వాత 2 సామాన్లు చూసుకోవడానికి అక్కడే ఉండేవాళ్ళు. మాలో మరో 2 రూమ్ వెతకడానికి వెళ్ళేవాళ్ళం. మాకు 3 రోజుల తర్వాత రూమ్ దొరికింది. ఆ తర్వాత మేము రూమ్కి షిఫ్ట్ అయిపోయాం. ఆ తర్వాత లక్నోలో మేము కోచింగ్ స్టార్ట్ చేసేసాం. న్యూ స్టాండర్డ్ కోచింగ్ చాలా పెద్ద గొప్ప కోచింగ్ సెంటర్గా ఉంది ఆ రోజుల్లో. ఆ కోచింగ్లో చేరి చదివిన తర్వాత నాకు లక్నో యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ దొరికింది. ఆ తర్వాత నేను బిఏ చదవడం కూడా ప్రారంభించాను. ఎంబీబీఎస్లో కొన్ని మార్కులు తక్కువ తెచ్చుకున్నాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చాలా మార్కులు తక్కువే వచ్చాయి. తర్వాత లా చదివాను. లా తర్వాత రీసెర్చ్ చేయాలని ఆశపడ్డాను. రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో చాలా చోట అడ్మిషన్కి అప్లై చేశాను. ఆల్మోస్ట్ అన్ని పనులు ముగించేశాను. కానీ ఆ తర్వాత ఉత్తరాఖండ్ వచ్చింది. నేను రాజకీయాల్లో ముందు నుంచి కూడా ఉన్నాను. స్టూడెంట్ వింగ్ లో ఒక మెంబర్గా కూడా ఉన్నాను. RSS లో ఒక వాలంటీర్గా కూడా ఉన్నాను. నేను ఐపీసీ, యూటీసీ ఇవన్నీ దాటుకునే నేను ఇక్కడికి వచ్చాను. నేను బ్యాక్ డోర్ నుంచే వచ్చి సీఎం అయ్యాను అని మీరు నా మీద నేరం మోపుతున్నారు. నేను చెప్పింది 100% కరెక్టే కదా? అందుకని ఒక్క విషయం ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. నేను చిన్న వయసు నుంచే వాలంటీర్గా ఉన్నాను. చాలా విషయాల్లో, పరిస్థితుల్లో అదేమిటంటే ఈ విధమైన పబ్లిక్ సర్వీస్, ఫ్యామిలీల్లో దొరికే వాల్యూస్, చాలా సమస్యలను ఎదుర్కొని, లేదంటే నేను దాటుకుని వచ్చిన కర్తవ్యం, సమస్యలు, లేదంటే నా స్టూడెంట్ పాలిటిక్స్, యూనివర్సిటీలో, RSSలో అన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత, RSS పాలిటిక్స్లో ఉన్న తర్వాత నేను డిస్ట్రిక్ట్లో, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడ్డాను. ఆ తర్వాత పార్టీ నాకు అప్పగించిన బాధ్యతల్లో ఇప్పటిదాకా నిర్వహిస్తూనే ఉన్నాను. దామి గారు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లో చాలా మంది ఉంటారు. ఓటీసీ కూడా చాలా మంది చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా మంది నిలబడుతున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. కానీ 45 ఏళ్లలో సీఎం అయింది పుష్కర్ సింగ్ ధామీ గారు మాత్రమే. ఇలా అడిగితే నేనేం చెప్పను? కానీ అది నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా ఇలా అనుకోలేదండి. అంతేకాకుండా మా పార్టీలో అది కాస్త డిఫరెంట్గా ఉండే చాలా మంచి పార్టీ అండి. వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్తారో ఎవరూ చెప్పలేరు. మీరు సీఎం అవుతారని మీకే తెలియదు? లేదు, నేను ఇప్పుడు కూడా అనుకోలేదు. నేను 2012లో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పోటీ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. అక్కడ నాకు ఎలాంటి ఛాన్స్ దొరకలేదు. కానీ 2017లో ఉత్తరాఖండ్లో అక్కడ కొత్తగా ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఈసారి మినిస్టర్ క్యాబినెట్లో నా పేరు తప్పకుండా ఉంటుందని చాలా నమ్మకంతో ఉండేవాడిని. ఫైనల్గా ఆ లిస్టు బయటకు వచ్చినప్పుడు దాంట్లో నా పేరు లేదు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఇలాగే జరిగింది. లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్లో నేను తప్పకుండా నిలబడతాను నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత రెండోసారి కూడా మా పార్టీ గెలిచింది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఈసారి తప్పకుండా నా పేరు ఉంటుంది. పార్టీకి ఒక కొత్త ప్రెసిడెంట్ వస్తున్నారు అని తెలిసినప్పుడు ఈసారి కూడా తప్పకుండా నా పేరు ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక్కసారి కూడా నా పేరు రానే లేదండి. ఈసారి నా పార్టీ వచ్చినప్పుడు, ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు నా పేరు ఉంటుందని నేను అసలు అనుకోలేదండి. నేను ఆ చివరి క్షణం వరకు కూడా జూలై 3-4 తారీఖుల్లోనే పదవి బాధ్యతలు స్వీకరించాను. జూలై 3వ తారీఖు సాయంకాలం అసెంబ్లీలో మీటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు కూడా మా పార్టీలో ఎవరు కూడా నా పై అధికారుల నుంచో, నా పార్టీ ఆఫీసు వాళ్ళ దగ్గర నుంచో, ఎక్కడి నుంచి కూడా మీరే సీఎం కాబోతున్నారని నాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను వెనకతలే కూర్చునున్నాను. కానీ సడన్గా మా మధ్యప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ లీడర్ అక్కడ ఉన్నారు. అంతకుముందు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అక్కడ ఉండేవారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉండేటప్పుడు ఆయనే మా అబ్జర్వర్గా ఉండేవారు, మా ఛార్జ్లో ఉండేవారు. ఆయన డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అప్పుడే నన్ను
నన్ను ఈ పదవికి ఎన్నిక చేశారు, ఆ పదవిని నేను చేపట్టబోతున్నానన్న విషయం అప్పుడే నాకు అర్థమైంది. ఆ కాలంలో కేవలం 3 నెలల్లో ఉత్తరాఖండ్లో 3 సీఎంలు మారారు. బీజేపీ కూడా చాలా ఇబ్బంది పడింది. మీ నంబర్ అసలు రాలేదని మీరంటున్నారు. మంత్రిగా గానీ లేదా లోక్సభలో గానీ అవకాశం దొరకలేదంటున్నారు. మోడీ గారు మిమ్మల్ని ఎలా సీఎం చేశారు? అది చెప్పాలంటే కొంచెం ఆయన చాలా తెలివైనవారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉంది, ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. ఆ, నాలాంటి మామూలు కార్యకర్తల్ని, నేనొక సోల్జర్ కొడుకును కాబట్టి నాకు ఆ బాధ్యతను అప్పగించారు. దాంతోపాటు నేను పార్టీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని నేను ఎలా నిర్వర్తించాలి అని, వాటిని ఎలా ముగించాలి అని కూడా తాపత్రయపడ్డాను. నా కర్తవ్యాన్ని, నా బాధ్యతల్ని ఎక్కువ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత చిత్తశుద్ధితో, ప్రధాని గారి ఆశీర్వాదంతో, అలాగే హోమ్ మినిస్టర్ గారి ఆశీర్వాదంతో కూడా, మన అమిత్ షా గారి ఆశీర్వాదంతో కూడా నా పార్టీ ఎలక్షన్లో నిలబడింది. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో చరిత్రలో ఇప్పటిదాకా ఉత్తరాఖండ్లో జరిగిన ఎలక్షన్లలో అక్కడ ఒక్కొక్క ఎలక్షన్లో కూడా ఒక్కొక్క పద్ధతి ఉండేది. ఒక్కసారి అక్కడ ఒక పార్టీ ఎలక్షన్లో నిలబడితే, ఎలక్షన్లు వస్తేనే అక్కడ ప్రభుత్వం మారిపోతుంది. 22 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్లో ఆ పద్ధతికి స్వస్తి చెప్పింది. ఇక్కడ కొత్త చరిత్ర ప్రారంభమైంది. వాళ్లు ఫాలో అయిన నాగరికతే మారిపోయింది. ఉత్తరాఖండ్లో రెండవసారిగా గౌరవనీయులమైన మోడీజీ నాయకత్వంలో అక్కడ నాకు సోషల్ సర్వీసర్గా మంచి పని దొరికింది. ఉత్తరాఖండ్లో ప్రజలందరూ మళ్లీ నేను వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. దామి గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటున్నారంటే, పుష్కర్ సింగ్ దామి, ఈయన మహేందర్ సింగ్ ధోని గారు లాంటి వారు ఫినిషర్. ఎలాగోలా చివరికి ఆయన ఫినిష్ చేయగలుగుతున్నారు. సరైన కారణం చెప్పాలంటే, నేను ఏ టైంలో వచ్చానంటే, పార్టీలో చాలా పవర్ఫుల్ మనుషులు అవసరమయ్యారు, మంచి పెర్ఫార్మర్స్ కూడా అవసరమయ్యారు. అందుకనే నన్ను పెర్ఫార్మర్ అని అంటున్నారేమో. కానీ పార్టీ గెలిచింది, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారని మీరేమైనా బాధపడ్డారా? సార్, నిజం చెప్పాలంటే నాకు కొన్నాళ్ల వరకు చెప్పాలంటే ఎలక్షన్లకి టైం ఇవ్వడమే కుదరలేదు. అప్పటికి నాకు చాలా ముఖ్యం అనిపించింది. నాకు ఎలక్షన్లో గెలవడం లేక ఓడిపోవడం అన్నది అంత ముఖ్యంగా అనిపించలేదు. పార్టీ గెలవడం మాత్రం నాకు చాలా ముఖ్యం అనిపించింది. కొన్నాళ్ల పాటు నాకు కొంచెం దిగులు ఉండేది. మనుషుల గుణం అలాంటిది, అందుకే అలా జరిగింది. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ కాసేపటి తర్వాత నేను ఎలా ఆలోచించానంటే, పార్టీ నాకిచ్చిన పని, పార్టీ ఎలాగైతే నాకు బాధ్యతలు అప్పచెప్పిందో, నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాను కాబట్టి ఓడిపోయినన్న బాధ నాకు అసలు లేదు. పార్టీ గెలవాలి అన్నది మాత్రమే నా అభిలాష. నా బాధ్యతని సరిగ్గా నిర్వహించిన అది నాకు చాలు అని నాకు అనిపించింది. సీఎం పదవి మీ చేయి జారిపోతుందని మీరు అస్సలు అనుకోలేదా? ఇలా జరుగుతుంది అని నేను ఎప్పుడు కూడా నా మనసులో అనుకోలేదు. ఒక్క విషయంలో మాత్రం చాలా సంతోషించాను. మన పార్టీ ప్రభుత్వం వచ్చేసింది, మన పార్టీ గెలిచేసింది. నేను చేసిన వాగ్దానాలు, జనానికి నేను చెప్పిన విషయాలన్నీ, మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, చాలా స్కీమ్స్ చేస్తాము అని చెప్పాను. మన రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మేము చెప్పినవన్నీ కూడా చేసేసాం. నేను తత్కాల్ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేనేం చెప్పానంటే, జనం దగ్గర నేను చేసిన వాగ్దానాలు, పార్టీ యొక్క టార్గెట్ ని ఖచ్చితంగా ముగిస్తాను నమ్మకంతో చెప్పాను. దామి గారు, బీజేపీలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఒకరు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయి ఆయన చీఫ్ మినిస్టర్గా గెలవడం అనేది, ఎలక్షన్లో దించేసి ఇలా మోడీ గారు చేశారా అన్నది నమ్మశక్యంగా లేదు. సో మొట్టమొదటిసారి మీరు మోడీ గారిని కలిసినప్పుడు ఆయనకి ఏం మాయ చేశారు, ఏం చేశారు? మొట్టమొదటిసారిగా నేను ఆయన కలిసినప్పుడు అప్పుడు నా మనసులో చాలా చాలా విషయాలు మెదులుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రధాని మోడీ గారిని కలవబోతున్నాను. ఎందుకంటే నేను సీఎం కానప్పుడు ఎప్పుడు కూడా ఆయన్ని మీట్ అవ్వలేదు. సో 2 రోజులకు ముందు నేను ఆయన దగ్గర టైం అడిగాను. ఆ తర్వాత ప్రధాని గారి ఆఫీసు నుంచి నాకు కాల్ వచ్చింది. అది మీరు 10వ తారీఖు కల్లా మీట్ అవ్వడానికి ఇక్కడికి రావాలి, 15 నిమిషాల టైం మాత్రమే ఇచ్చారు. ఆ టైంలోనే మీరు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పారు. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ప్రధాని గారి దగ్గరికి వెళ్ళడం వల్ల అసలు ప్రధాని గారు ఏ స్కీమ్ గురించి నాతో డిస్కస్ చేస్తారో తెలీదు, ఏమేమి ప్రశ్నలు అడుగుతారో కూడా తెలీదు. అప్పుడు నేను చాలా వినయంగా లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన వెంటనే ఈ షోకి వస్తున్నప్పుడు నేనేమి అనుకున్నానంటే, నేను ఈ షోకి వస్తున్నప్పుడు ఇక్కడి దాకా రావాలి అనుకున్నాను. అదేవిధంగా నేను ప్రధాని గారి ఆఫీసు లోపలికి వెళుతున్నప్పుడు ఒక తలుపు మాత్రమే తెరిచి ఉంది. ప్రధాని మోడీ గారు 2-3 తలుపుల మధ్య ఉంటారు అని చెప్పి అనుకున్నాను.
నేను లోపలికి వెళ్ళిన వెంటనే ప్రధాని గారు నా ఎదురుగా నిలబడ్డారు. నన్ను ప్రేమగా లోపలికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు నేను ఎదురుగా ఉండేది ప్రధాని మోడీ గారని అనుకున్నాను. అప్పుడు నేను ఆయన ముందుకు వెళ్ళి నిలబడిన వెంటనే నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పి బొకే చేతికిచ్చాను. ఆయన కూడా ఎంతో చక్కగా తీసుకున్నారు. బొకే ఇస్తున్నప్పుడు మాత్రం నేను ఆయన సరిగ్గా చూడలేకపోయాను. నేను ఆయన్ని చూడనే లేదు. నాకు ఏమనిపించిందంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, సీరియస్గా ఉంటారు. ఏం జరుగుతుందో నేను భయపడుతూ ఉన్నాను. అందుకని నేను ఆయన్ని చూడలేదు. నా ముందున్న కెమెరా వాళ్ళని కూడా నేను అసలు చూడనే లేదు. అప్పుడు వచ్చి కోవిడ్ టైం అది. సో ఆయనకి నేను బుక్ ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి ఒక మాట వినిపించింది, మీరు మాస్క్ తీయండి అని. అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారా అని ఆలోచించాను. ఆ తర్వాత చూస్తే ప్రధాని గారు ఆయన వేసుకున్న మాస్క్ను తీసేశారు. నేను తీసేశాను. ఆ తర్వాత ఆయన కూర్చున్నారు. ఎప్పుడూ అందరి దగ్గర ఉండేలాగా ఆయన లేరు. అంటే ప్రధాని ఆయన చైర్లో ఆయన కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నాను. ఆయనతో పాటే కూర్చున్నాను అని చెప్పాలి. అలా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక 3-4 నిమిషాలు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. చాలా మామూలుగా మాట్లాడారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని అడిగారు. నాతో ఒక 3-4 నిమిషాలు ఆయన మాట్లాడే ఉంటారు. ఆ తర్వాత నేను నిజంగానే మర్చిపోయాను అనుకోండి. ప్రపంచంలో అతిపెద్ద నాయకుడితో కూర్చున్నానన్న విషయమే మర్చిపోయాను. అప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన ప్రధాని మోడీ గారు చాలా తక్కువగానే నాతో మాట్లాడారు. ఆ తర్వాత నేనే ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టాను. నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నాను, కానీ నా టైం 15 నిమిషాలు మాత్రమే. 1 గంట సేపు ఇలా గడిచిపోయిందో కూడా నాకు తెలియలేదు. 1 గంటన్నర సేపటి తర్వాత ఆయన ఏమాత్రం అర్జెంట్ పడలేదు. ఆ రోజు ఒక్క విషయం నేను నేర్చుకున్నాను. ఆయన ఇంత బిజీగా ఉన్నా కూడా, ఆయనకి ఎన్నో పనులు ఉన్నా కూడా, నాలాంటి ఒక సాధారణమైన మనిషితో కూడా ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత టైం స్పెండ్ చేశారు. నిజం చెప్పాలంటే మనందరి టైం మేనేజ్మెంట్ ఉంది కదా, ఆ విషయంలో ఆయనకన్నా బెస్ట్ అని ఎవరిని అనలేమండి. అయితే మీరు ఆ రోజు ఇంకో విషయం కూడా తెలుసుకునే ఉంటారు, ఇది కేదార్నాథ్కి ఎంతగా నచ్చుతుందో అని. అవును, ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. అది దేశంలో అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికి కూడా తెలుసు. బాబా కేదార్నాథ్తో అది 2013లో ఒక పెద్ద డిసాస్టర్ జరిగింది. అప్పుడు వచ్చిన తుఫాన్లో మొత్తం కేదార్నాథ్ తుడిచిపెట్టుకుపోయింది. అన్నీ కొట్టుకుపోయాయి, చాలామంది నష్టపోయారు కూడా. అప్పుడు 2013లో మోడీజీ డెహ్రాడూన్కి వచ్చారు. అప్పుడు ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది. కానీ అప్పుడు కూడా ఆయన కేదార్నాథ్ని నేనే బాగు చేస్తాను అని చెప్పారు. ఆ టైంలో ప్రభుత్వం వారు మేము మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వము అని చెప్పారు. కానీ బాబా కేదార్నాథ్ దయ వల్ల 2014లో ఆయనే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కేదార్నాథ్ని రీకన్స్ట్రక్షన్ చేసే పనులన్నీ ప్రారంభించేశారు. ఇప్పుడు కేదార్నాథ్ యొక్క రీకన్స్ట్రక్షన్ పనులన్నీ ముగిసిపోయాయనే చెప్పచ్చు. ఇప్పుడు కేదార్నాథ్ బ్రహ్మాండమైన ప్రదేశంగా మారిపోయింది. రోప్వే పనులు కూడా ప్రారంభించేశారు. అంతేకాకుండా నేను ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి గారిని చూడడానికి వెళ్ళినప్పుడు, అది నెలలో ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ఎప్పుడూ ఇదే జరుగుతూ ఉంటుంది. కేదార్నాథ్ యొక్క రీకన్స్ట్రక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఆయన్ని కలిసినా కూడా కేదార్నాథ్ పనుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు 3వ ఫేజ్లో ఏం జరుగుతుంది, అక్కడ సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్ఠించాలి, ఆ విషయం ఏమైంది, ఇప్పుడు అక్కడ పండితులు ఎంతమంది అయితే ఉన్నారు, మీరు శాంతివనం నిర్మిస్తున్నారు, దాని గురించి ఏమైంది, ఎప్పుడు ఆ విషయాలే మాట్లాడతారు. ఆయన మైండ్లో ఎప్పుడు ఇలాంటి విషయాలే తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ విషయం మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు, డిసాస్టర్ తర్వాత జనం రావడం బాగా తగ్గిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళి కేదార్నాథ్లో రాత్రుల్లో గుహల్లోకి వెళ్ళి 2-3 రోజులు ఆయన అక్కడే నివసించారు. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, వేల కొలది జనం అక్కడికి వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కొలది జనం అక్కడికి వచ్చి వెళుతూనే ఉంటారు. మీరు ఆయన్ని ఆది కైలాష్ కూడా తీసుకెళ్లారు. అదేమిటంటే ఉత్తరాఖండ్లో 2 విషయాలున్నాయి, చార్ధమ్, కేదార్ఖండ్. వాటితో పాటు మానస్ ఖండ్, తర్వాత ఆది కైలాష్. ఇక్కడ బాబా కేదార్ ఉన్న ప్రదేశం కేదార్ఖండ్ అనే చెప్తాం. తర్వాత బాబా బోలే ఉండేదాన్ని, ఆ ప్రదేశాన్ని మానస్ ఖండ్ అనే పిలుస్తాం. మన ప్రధాని గారిని చాలా రోజులుగా నేను ఎప్పుడైతే కలుస్తానో ఆయన
ప్రతిసారి కూడా మనం ఆది కైలాష్కి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. జోలీకాంగ్ 18,000 అడుగులు ఎత్తున అది ఉంటుంది. మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అంత ఎత్తుకు వెళ్లారు. ఆయన ఆ రిమోట్ ప్లేస్ కి వెళ్లారు. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత అక్కడ వచ్చే ప్రజానీకం చాలా ఎక్కువ మంది అయిపోయారని చెప్పాలి. ఆది కైలాష్కి వెళ్లే జనం కూడా ఎక్కువైపోయారు. నాగేశ్వర్ ధామ్ కి వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు చూసారంటే ప్రపంచం అంతా కూడా వ్యాలీ మీద చాలా దృష్టి పెట్టారు. ఆది కైలాష్ అనబడే ఈ ప్రదేశం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. రాబోయే కాలంలో ఇలాంటి చార్ధామ్ యాత్రలు ఎప్పుడైతే జరుగుతాయో అదేవిధంగా మానసఖండ్ యాత్రలు కూడా జరుగుతాయి. మనమందరం కూడా ఇక్కడి నుంచి కైలాస్ మానేశ్వర్ వెళ్ళాలి, కైలాస్ మానేశ్వర్ చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఆది కైలాష్ కూడా వచ్చి చూడొచ్చు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రామి గారు, ఇంకొక శివభక్తుడు కూడా ఉన్నారు, రాహుల్ గాంధీ. ఆయన కూడా నేను కేదార్నాథ్కి వెళ్తానని చెప్పారు. నేను కూడా ధ్యానం చేసే ఒక పెద్ద జ్ఞాని ఇంటికి వెళ్తానని చెప్పారు. నడిచే వెళ్తాను, హెలికాప్టర్ అవి ఎందుకు వాడాలని అని అడిగారు. ముందుగా నేను చెప్పదలుచుకున్నది మీకు చాలా హంబులుగానే చెప్తాను. ఆయన కావచ్చు, ఆయన పార్టీలో ఉండే చాలామంది కావచ్చు, లేదా ఆయనతో పాటే ఉండేవాళ్ళు కూడా కావచ్చు, పూజ ఎలా చేస్తారు, ఆచారం అంటే ఏమిటి, పూజల్లో ఏ పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. హేళన చేయడం వల్ల ఏమీ జరగదు, గురువు శపించడం వల్ల ఏమీ జరగదు. కావాలంటే ఆయనకి ఇందులో మీరు ఏదైనా హెల్ప్ చేయండి. నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు ఆలోచించాను. రాహుల్ గాంధీజీ ఎప్పటికైనా కాస్త సీరియస్గా ఆలోచించాలి, ఎప్పటికైనా సీరియస్ అవుతారని ఆలోచించాను. కానీ ప్రతిసారి నేను అనుకున్నది తప్పు అని ఆయన నిరూపిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు, అది తప్పు అని ఆయన నిరూపిస్తారు. ప్రతిసారి ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఆయన ఇంపార్టెన్స్ని కోల్పోతున్నారు. సరే, ఆడియన్స్లో ఎవరైనా ప్రశ్నలు అడగండి. మీరే మోడీజీకి ఫేవరెట్ సీఎం అని అందరూ చెప్తూ ఉంటారు, అది నిజమేనా? ప్రధాని మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో ఉన్న పేదవారు, పేద ప్రజల మంచి కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. మన దేశం యొక్క వర్క్ కల్చర్, ఆ వర్క్ కల్చర్ని ఆయనే మార్చేశారు. ఆయనకి బాగా క్లోజ్గా ఉండేది నేను మాత్రమే కాదు, అలాగని ఆయన దయ నా మీద ఉందని కూడా కాదు, నాలాంటి లక్షల కొద్ది కార్యకర్తల మీద, లేదా ఆయన సొంత వారి మీద, అంతేకాకుండా ఎవరెవరిపై ఆయన ఆశీర్వాదం ఉందో, ఆయన దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఎవరైతే దేశం ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా మోడీకి సొంత వాళ్లే.